భక్తుడి యొక్క కార్యక్రమం ఎట్లా ఉండాలి అంటే భగవంతుని యొక్క ప్రామాణికమైనటువంటి గురువు యొక్క ఆశ్రయాన్ని తీసుకొని ప్రామాణికమైనటువంటి ఆచార్యులు ఏ మార్గంలో అయితే నడుస్తుంటారో వారిని అనుసరించాలి. అందుకని గురు పరంపర అని చెప్పింది. అందుకే కానీ గురు పరంపర అంటే ఇదేదో సపరేట్ మతమనో లేకపోతే ఇది సపరేట్ తెగ అని చెప్పడం కాదు. మన గురువులు ఏదైతే మార్గాన్ని అనుసరించారో ఆ మార్గంలో మన ప్రయాణం చేయడానికే గురు పరంపర అని పద్ధతి చెప్పింది. ఇప్పటికీ కూడా మా గురువుగారి ఆశ్రమం బృందావనంలో అక్కడ ఉంది. అక్కడ 90 ఏళ్ళు ఆయన ఉన్నాడు, గోవింద మహారాజు గారని. అంత 90 ఏళ్ల వయసులో కూడా చలిలో కూడా కార్తీక మాసంలో కూడా వేకువజామున 4:30 కల్లా భగవంతుని యొక్క మందిరానికి హారతికి వెళ్తాడు ఆయన. అలాగే నిత్యం ఇప్పటికీ 64 మాలలు జపం చేస్తాడు. గోవర్ధనగిరి అప్పుడప్పుడు తిరిగి వస్తాడు. రాధాకుండం చుట్టూ రోజు నిత్యం తిరుగుతారు. అంటే మనిషి తరించడానికి ప్రయత్నం